అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి స్పందించారు. మొత్తంగా జగన్ని కలిసిన వ్యవహారం అనేది మొత్తంగా బయటకు రావడంతో వివాదం రేగింది. రకరకాల పరిస్థితులు, రకరకాల పరిణామాలు అవన్నీ కూడా గతంలో జరిగిన పరిస్థితులే. సో ఎలా చూడాలంటారంటే ఒక అంశం సున్నితంగా ఉండాల్సిన అంశం కాస్త బహిర్గతం అయిపోయిన తర్వాత రచ్చ స్టార్ట్ అయింది. ఆ రచ్చ ఇప్పుడు కూడా అంటే ఈ రోజు మాట్లాడటంతో కూడా మరొక వివాదానికి దారితీసిన పరిస్థితులు. ఎలా చూడాలి ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఇప్పుడు సినిమా యాక్టర్లు అంటే ఖచ్చితంగా అభిమానులు ఉంటారు. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారో ఆ అభిమానులు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. బాగానే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఒక ఒక ముఖ్యమంత్రి అన్నాక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చే విషయంలో వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ బట్టి ఒక రోజు 2 రోజులు అటో ఇటో అపాయింట్మెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది న్యాచురల్ గా. ఎమర్జెన్సీ ఉంటే అది వేరు, అత్యవసర పరిస్థితి వేరు. కానీ మాట్లాడాలి, కలవాలి అని అనుకున్నప్పుడు జరుగుతున్న ఏంటి, దానికి మధ్యలో ఒక మినిస్టర్ దాన్ని లీడ్ చేస్తాడు. అంటే మధ్యవర్తిత్వం వహిస్తాడు ముఖ్యమంత్రికి వీళ్ళకు. సరే పేర్ని నాని వహించాడు. సరే వాళ్ళు కోవిడ్ సమయంలో ఇవన్నీ చూసుకొని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను విజువల్స్ కూడా ఇందాక చూశాను చాలా ఛానల్స్ లో. బాగానే రిసీవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సెలవు కప్పాడు, లంచ్ ఏర్పాటు చేశాడు, డిస్కస్ చేసుకున్నారు. కానీ ఇక్కడ బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరిగా రిసీవ్ చేసుకోలేదు, చిరంజీవితో సరిగా మాట్లాడలేదు అనే పద్ధతిలో అతను అన్నాడు. అయితే ఇప్పుడు అది ఆ ప్రస్తావన ఎందుకు చేశారు ఏంటి అనేది ఈ లా అండ్ ఆర్డర్ గురించి చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోయి అనేక విషయాలు ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది మనకు బాలకృష్ణ గారు. ఇప్పుడు ఏది ఏమైనా చిరంజీవి గారు వినయంతో ఉండే వ్యక్తే. ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడడము, ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టి పార్టీ అధ్యక్షుడుగా ఉండి ఆయన కూడా కేంద్ర మంత్రి అయ్యినా కూడా ఏ రోజు కూడా ఆయన నోరు జారింది నేనైతే వినలేదు, నేనైతే చూడలేదు కూడా. నేను స్వయంగా పార్టీ పెట్టే ముందు యాజ్ ఎ జర్నలిస్ట్ గా చిరంజీవి ఇంటికి పోయి నువ్వు పార్టీ ఎందుకు పెడతావాయా అని చెప్పి దాదాపు అర్ధగంట సేపు మాట్లాడినప్పుడు కూడా చాలా వినయంగా నన్ను రెస్పెక్ట్ ఇచ్చి నాకు బయటకు వచ్చి తీసుకెళ్లి మళ్ళా నేను బయటకు వచ్చి కారెక్కుతుంటే కూడా అక్కడి వరకు వచ్చాడు ఆయన. అన్ని విషయాలు చెప్పాడు పార్టీ ఎందుకు పెడుతున్నట్టు ఏంటి అని. అలా అలా తన దగ్గర వినయం కనిపిస్తుంది కానీ అతను దగ్గర నుంచి మాట జారటం అనేది అయితే నేను ఎప్పుడు వినలేదు. సినిమాల్లో అది వేరు, సినిమాల్లో ఏం మాట్లాడతారు ఏం చేసుకుంటారు అది అది రైటర్ బట్టి ఉంటుంది. అట్రాక్ట్ చేయడానికి కూడా పబ్లిక్ ను మాట్లాడతారు కొన్ని మాటలు, అవి మనకు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ బాలకృష్ణ గారు అసలు ఎందుకు అలా ఆయన నా పేరు 9వ పేరు పెట్టారు, ఎఫ్డిసి వాళ్ళు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఏది సినిమాల రంగంలో వాళ్ళకి అహంభావం కూడా ఉంటుంది. అబ్బో నేను పెద్ద హీరోని, నాకేదో ప్రియారిటీ ఇవ్వాలి, నాకేదో చెయ్యాలి అని. చిరంజీవి కూడా ఉండొచ్చు, నేను కాదనిలే. కానీ భాషలో ఆయన ఎప్పుడు నోరు జారినట్టు నాకు అనిపించలేదు. ప్రతి ఒక్క హీరోలకు ఉంటది, లేని వాళ్ళకి ఏదో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలా సినీ ఇండస్ట్రీని ఏలాడు, మరి అందువల్ల అందరికీ ఉంటది, కాదని చెప్పలేము. కానీ ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అహంభావం పనికిరాదు కదా, సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలా తిరిగాడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అహంభావంతో ఏమైనా కనిపించిందా మనకి ఎక్కడ? నేను ఆయనతో పాటు నేను 4 జిల్లాల్లో తిరిగాను ఆయన పార్టీ పెట్టినప్పుడు. ఈనాడు రిపోర్టర్గా ఉంటూ నా కారు ముందు, ఆయన వ్యాన్ వెనక 4 జిల్లాలు వెళ్ళాను నేను. 4 జిల్లాలు వెళ్తే ఎంత వినయంగా లక్ష్మణ్ గారు రండి తినండి అని చెట్టు కింద కూర్చొని టిఫిన్ తినేవాళ్ళము. నా కారు ముందు లేకపోతే ఎక్కడ పోయింది, వారు ఎక్కడ పోయారు అనేవారు. మాట్లాడేటప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్ లో కూడా ఎక్కడ నోరు జారేటువంటి వ్యక్తి కాదు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మార్పు ఉండాలి. రాజకీయాలకి మన సినిమా యాక్టర్లు రావద్దని మనం చెప్పలేము, వస్తారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు.
వీళ్ళు ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో నోరు జారుతున్నారు అందరూ కూడా. అది పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు జారాడు. అలా నోరు జారాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరు పరిపాలన ఎలా చేస్తున్నారు, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? 11 సీట్లు ఎందుకు వచ్చాయి? అవినీతిని అరికట్టలేకపోయాడు. అలాగే దౌర్జన్యాలు. ప్రైవేట్ ఆస్తులు లాక్కున్నారండి ఎమ్మెల్యేలు. ఒక ఊరిలో ఒక రైతు పొలం నువ్వు లాక్కుంటే గనక ఊరంతా వ్యతిరేకిస్తారా లేదా? అదే ఇలా పొలం లాక్కున్నారు, లేకపోతే మన పొలం లాక్కుంటారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయపడతారు, లేదా ఓటు ఎందుకు వేస్తారు? యా అది లక్ష్మణ్ గారు, తెలుసుకోలేకపోయాడు జగన్. లక్ష్మణ్ గారు మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడదాం.